ఈ రోజే డౌట్ నాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. హలో పిల్లలు, ఇచ్చినటువంటి లెక్కను ఒకసారి చూద్దాం. 128 సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కూడినా అది 5 చే నిశ్శేషంగా భాగించబడుతుందో కనుగొనండి అన్నారు. ముందుగా మనం సాధన చూద్దాం. మనకి ఇచ్చిన సంఖ్య ఏంటి? 128. ఈ 128కి ఏ కనిష్ట సంఖ్య అంటే కనిష్ట అంటే చిన్న సంఖ్య అన్నమాట. ఏ చిన్న సంఖ్యని మనం కూడితే అది 5తో భాగించబడుతుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా 5తో భాగించబడాలి అంటే 5 యొక్క భాజనీయ సూత్రం మనకి తెలిసి ఉండాలి. 5 యొక్క భాజనీయ సూత్రం ఏమిటంటే ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉంటే ఆ ఇచ్చిన సంఖ్య 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పచ్చు. అంటే మనకి ఏదైనా ఒక సంఖ్య ఇచ్చారనుకోండి, ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఈ రెండిట్లో ఏ అంకె ఉన్నా అది 5తో భాగించబడుతుంది అని మనం చెప్పవచ్చు అన్నమాట. చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్య ఏంటంటే 128. మామూలుగా చూస్తే ఇక్కడ ఒకట్ల స్థానంలో 8 ఉంది. మనకి భాజనీయ సూత్రం ప్రకారం ఒకట్ల స్థానంలో ఈ 2 ఉండాలి, ఈ 0 కానీ 5 కానీ. కానీ ఆ రెండిట్లో ఏది ఇక్కడ లేదు కాబట్టి ఈ 128 అనేది 5తో భాగించబడదు. అందుకని మనకి లెక్కలో ఏమడుగుతున్నాడంటే ఈ 128కి ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఆ వచ్చేటువంటి సంఖ్య 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పి మనం అడుగుతున్నారు. ముందుగా మనం చూద్దాం. ఇక్కడ 128కి మనకి 1 కూడదాం. 1 కూడితే ఎంత అవుతుంది? 129. ఇక్కడ మనకి ఒకట్ల స్థానంలో 9 ఉంది. మనకి భాజనీయ సూత్రం ప్రకారం ఇది భాగించబడుతుందా అంటే భాగించబడదు. అదే విధంగా ఈసారి 128కి 2 కూడదాం. 2 కూడితే అప్పుడు ఎంత అవుతుంది? 130 అవుతుంది. చూడండి, ఇక్కడ భాజనీయ సూత్రం ప్రకారం ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి 128కి 2 అనే కనిష్ట సంఖ్యను కూడితే మనకి 130 వస్తుంది. ఈ 130కి ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 5 యొక్క భాజనీయ సూత్రం ప్రకారం ఇది 5తో భాగించబడుతుంది. కాబట్టి కనిష్ట సంఖ్య ఎంతమ్మా? కనిష్ట సంఖ్య ఎంతగా చెప్పచ్చు? ఇప్పుడు మన కనిష్ట సంఖ్య అంటే ఎంత సంఖ్యను మనం ఇక్కడ కూడాము? 2ని కూడాం. కాబట్టి 128కి 2ని కూడితే 130 వస్తుంది. 130 అనేది 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది మనకి సమాధానం. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.